బిగ్ బాస్ హౌస్ లో ఈ ఎపిసోడ్ మాత్రం అంతకు మించి అనేలా ఉంది. ఎందుకంటే ఇందులో లేనిది లేదు. బూతులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే జుట్టు పట్టుకొని పొట్టు కొట్టుకున్నారు కంటెస్టెంట్లు. ముఖ్యంగా ప్రేరణ, విష్ణుప్రియల గొడవ చూసిన తర్వాత వీళ్ళకంటే వీధిలో నల్ల దగ్గర నీళ్ల కోసం కొట్టుకునే ఆడాళ్ళు కూడా బెటరే అనిపిస్తది. మరోవైపు పృథ్వీ అయితే సైకోలా విరవిహారం చేశాడు. మణికంఠ మీద అయితే బూతులతో రెచ్చిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఎపిసోడ్ లో మసాలా మామూలుగా లేదు. అసలు ఏం జరిగిందంటే ప్రభావతి 2.0 రాకతో హౌస్ లో కోడిగుడ్లు కలెక్ట్ చేసే గేమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో శక్తి టీం ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేయడంతో అవతలి కాంతార టీం నుంచి నబిల్ అవుట్ అయిపోయాడు. ఇక నబిల్ ను సంచాలక్ చేయగా ఈ ఎపిసోడ్ లో గేమ్ మళ్ళా మొదలైంది. అంత ప్రశాంతంగా సాగుతుంది అనే లోపు సోనియా వెళ్లి కాంతార టీం బుట్టలో ఎగ్స్ కొట్టేసింది. దీంతో యష్మి కూడా వెళ్లి శక్తి టీం గుడ్లు 4 కొట్టేసింది. ఇక్కడ మొదలైందయ్యా రచ్చ. ఇక నిఖిల్ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేశాడు. వెళ్లి కాంతార టీం బుట్టలో ఎగ్స్ దోచేశాడు. దీంతో నిఖిల్ యష్మి మధ్య కాసేపు డైలాగ్ వార్ నడిచింది. ఓవైపు మాటలతో యష్మి రెచ్చగొడుతుంటే ఆదిత్య ప్లీజ్ నిఖిల్ అంటూ బతిమిలాడుకున్నాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటూ నిఖిల్ తో యష్మి అంది. దీనికి రెచ్చిపోయిన నిఖిల్ దమ్ముంటే ఆపు, నేను మూసుకొని వెళ్తుంటే నన్ను ఎందుకు అంటున్నావు అంటూ మీదికి వెళ్ళాడు. ఇక కాంతార టీం చీఫ్ అభయ్ అయితే ఈ రోజు మొత్తం కాళ్ళు చాపుకొని మూల కూర్చున్నాడు. మీకు నచ్చినట్లు మీరే ఆడండి అన్నట్లు చేతులు ఎత్తేశాడు. దీంతో మొదటి రౌండ్ లో నిఖిల్ టీం 66 ఎగ్స్ కలెక్ట్ చేయగా కాంతార టీం 30కే సరిపెట్టుకుంది. తర్వాత మూవింగ్ ప్లాట్ఫామ్ మీద ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కాంతార టీం ఎక్కువ పాయింట్లు గెలిచింది. ఇక నిన్న నబీల్ తనను తాకారని చోట తాకాడంటూ చెప్పిన విష్ణుప్రియ తన మాట వెనక్కి తీసుకుంది. ఇందాక గేమ్ లో నబీల్ టచ్ చేయలేదు, బై మిస్టేక్ టచ్ చేస్తాడేమోనని నేను అలా అరిచా, కానీ తను అలా ఏం చెయ్యలేదు. ఐఎమ్ సారీ నబీల్, రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు నిన్ను హర్ట్ చేయాలని నేను అలా అనలేదు, నువ్వు చాలా మంచి అబ్బాయి అంటూ సారీ చెప్పేసింది. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో కొత్త రూల్స్ పెట్టాడు. బిగ్ బాస్ ఇంటి కిచెన్ లో ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్ లో ఒక్క సమయంలో ఒక్క టీం మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీం వంట చేసేటప్పుడు ఆ టీం కి సంబంధించిన 3 మాత్రమే కిచెన్ లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా లెక్కలోకి తీసుకుంటాం అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్లు ముఖాలన్నీ మాడిపోయాయి. ఇక కాంతార చీఫ్ అభయ్ అయితే మనిషి పుట్టారా లేదా, అసలు ఈ రూల్స్ రాసినోళ్ళు అంత మందికి 3 ఎలా వండుతారు, దిమాక్ లేదు మీకు, తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండడానికి పెడుతున్నారా, నీ అమ్మ సైకోగాళ్ళు, పిచ్చి రూల్స్, సైకోగాడు బిగ్ బాస్ అంటూ రెచ్చిపోయాడు. ఇక అందరూ సైలెంట్ అయిపోయాక నెమ్మదిగా పద్మావతి రెడ్ ఎగ్ వదిలిపెట్టింది. దీన్ని తర్వాతి రోజు ఉదయం నిఖిల్ చూసి నైస్ గా జేబులో వేసుకున్నాడు. తర్వాత మళ్ళీ గేమ్ మొదలు కాగానే పృథ్వీ రెచ్చిపోయాడు. ఎగ్స్ ఎవరు తీసుకోకుండా అందరినీ తోసి పారేశాడు. దీంతో ఎందుకు పృథ్వీ అంటూ ఆదిత్య, మణికంఠ దీనంగా అడిగేసరికి నోరు జారాడు పృథ్వీ. అమ్మాయిలా ఏడిస్తే ఇక్కడొద్దు పోండి ఇక్కడి నుంచి అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో పృథ్వీ మైండ్ యు ఆర్ టంగ్ అంటూ మణికంఠ కాసేపు గొడవేసుకున్నాడు. ఇక అమ్మాయిలు అని కూడా చూడకుండా ఆ చేత్తో యష్మి, మరో చేతితో ప్రేరణను పట్టుకొని చాలా సేపు కదలనివ్వకుండా అలానే ఉన్నాడు పృథ్వీ. దీంతో ఆ ఊపులో ప్రేరణ పృథ్వీకి గూబ మీద ఒకటిచ్చింది. దీంతో కొడుతున్నావంటూ కాసేపు పృథ్వీ గొడపడ్డాడు. తర్వాత ఎగ్స్ కోసం నిలబడినప్పుడు విష్ణుప్రియ, సీత చేయి పట్టుకొని ప్రేరణను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రేరణ వాళ్ళ చేయి పట్టుకొని విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రేరణను తోసేసింది విష్ణుప్రియ. అలా అవుతుంది నాతో పెట్టుకోకు అంటూ విష్ణు అనడంతో ప్రేరణ కూడా తోసింది. మరోవైపు ఉన్న ఎగ్స్ ను డిఫెండ్ చేసుకోవడం మానేసి అబ్బాయి చేతులెత్తి పట్టుకెళ్లిపోండి అన్నట్లుగా వదిలేశాడు. దీంతో మణికంఠ ఫైర్ అయ్యాడు. అంత కష్టపడి గుడ్లు సంపాదిస్తే అలా ఈజీగా ఇచ్చేస్తున్నావేంటి అంటూ గొడవ చేశాడు. ఆ కోపంతో మైకు విసిరేసి పక్కకెళ్లిపోయాడు మణి. తర్వాత ఇక ఒక టీం బుట్టను మరో టీం విసిరేసి ఎగ్స్ అన్ని చిందరవందరగా పడేశారు. దీంతో ప్రేరణను సీత ఆపడానికి ట్రై చేస్తే ప్రేరణ తన్నింది. దీంతో విష్ణు కూడా ప్రేరణను పట్టుకుంది. ఆ కోపంతో చూడు ఈ రాక్షసి కూడా వచ్చిందంటూ ప్రేరణ తిట్టింది. దీంతో నువ్వు కాదేంటి రాక్షసిదానా అంటూ విష్ణుప్రియ తిట్టింది. ఆ హీటెడ్ డిస్కషన్ లో విష్ణుప్రియ మీద తూ అంటూ ఊసింది ప్రేరణ. దీంతో విష్ణు కూడా అదే పని చేసింది. దీనికి క్యారెక్టర్ లెస్ అంటూ విష్ణుప్రియను తిట్టింది ప్రేరణ. అవును నువ్వో పెద్ద క్యారెక్టర్, పెద్ద
పతివ్రతవి అంటూ విష్ణుప్రియ కోపంలో అంది. ఇక తర్వాత క్యారెక్టర్ లెస్ అంటే ఎందుకు ఒప్పుకున్నావు, లాగి కొట్టాల్సింది ఎందుకు ఊరుకున్నావు అంటూ విష్ణుప్రియపై నైనిక ఫైర్ అయింది. తర్వాత సంచాలక్ నబిల్ తన టీమ్ కి హెల్ప్ చేద్దామని ట్రై చేయడంతో సోనియా వెళ్లి ఫైర్ అయింది. దీంతో నబిల్ కూడా సోనియాపై గట్టిగానే అరిచాడు. వెంటనే పృథ్వీ నబిల్ మీదికెళ్లి అరవకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇది చూసి మొత్తం అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పుడు మణికంఠ ఏదో చెప్పడానికి ట్రై చేస్తే పృథ్వీ కన్నడ ఇంగ్లీష్ లో గట్టిగానే బూతులు తిట్టాడు. దీంతో మణికంఠకి బీపీ తన్నేసింది. ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. ఈ గోలలోనే ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పాలంటూ బిగ్ బాస్ అడిగాడు. లెక్క పెట్టాక శక్తి టీం దగ్గర 263, కాంతారా టీం వద్ద 25 ఎగ్స్ ఉన్నాయి. దీంతో ఈ రౌండ్ లో ఓడిపోయిన కాంతారా టీం నుంచి ఒక ప్లేయర్ ను తప్పించే అవకాశం శక్తి టీం కి ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ప్రేరణను గేమ్ నుంచి అవుట్ చేసింది శక్తి టీం. అయితే గేమ్ మాట ఏమో కానీ ఈ ఎపిసోడ్ లో బూతులు, తిట్టుకోవడం, కొట్టుకోవడం చూస్తే రే ఎవర్రా మీరంతా అని ఖచ్చితంగా ఆడియన్స్ అనిపించి ఉంటుంది. ముఖ్యంగా ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ ఫుల్ వైలెంట్ గా అయ్యారు. దీన్ని బట్టి బిగ్ బాస్ ఖచ్చితంగా ఏదో ఒక వార్నింగ్ ఇచ్చినా ఇస్తాడు. అయినా ఈ మాత్రం చేస్తేనే కదా బిగ్ బాస్ కి కూడా నచ్చుతుంది. అందుకే అంత కొట్టుకున్నా సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు.